ఆది శ్రీనివాస్ గారి ప్రభుత్వ ఎమ్మెల్యే గారి జన్మదిన రోజు శుభాకాంక్షలు. మామిడిపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఘనంగా కేకు కట్ చేసుకొని ఘనంగా మేము సంబరాలు జరుపుకుంటాం. ఈరోజు మామిడిపల్లి గ్రామంలో సీనన్న బర్త్డే వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. వేములవాడ ప్రధాన దాత ఆది సీనన్న. టెంపుల్గా ఎవరు తేని నిధులు సీనన్న తెచ్చి అభివృద్ధి చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అభినందించే విషయం ఇది. అదేవిధంగా మామిడిపల్లి కూడా మన వేములవాడ పోయే దారిలో బ్రిడ్జిలు కూడా అయినాయి. గత ప్రభుత్వంలో వాళ్ళు చేయలేదు ఇట్లాంటి పనులు. దానికోసం మన మళ్ళొక్కసారి సీనన్న గెలిచి ఇంకా అభివృద్ధి చేయాలని, ఇట్లాంటి వేడుకలు ఇంకా జరుపుకోవాలని ప్రతి ఒక్క కార్యకర్త, మామిడిపల్లి కార్యకర్తలు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఈరోజు మామిడిపల్లి గ్రామంలో వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారి 57వ పుట్టినరోజు వేడుకల్ని మామిడిపల్లి గ్రామంలో కాంగ్రెస్ గ్రామ పక్షాన ఘనంగా వేడుకలు నిర్వహించుకున్నాము. దీనికి మా కాంగ్రెస్ కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మరొకసారి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి మామిడిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున మరోసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. జై కాంగ్రెస్. ఈరోజు కోనరాపేట మండలం మామిడిపల్లి గ్రామంలో ప్రభుత్వ వీపు ఆది శ్రీనివాస్ గారి జన్మదిన సందర్భంగా 57వ జన్మదినం గ్రామ మామిడిపల్లి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులం, కార్యకర్తలం, ఊరు ప్రజలందరం కేక్ కట్ చేయడం జరిగింది. ఇట్లని బర్త్డేలు ఎన్నో చేసుకోవాలని ప్రభుత్వం ఇప్పుడు ఆశీర్వాదానికి పేరున ధన్యవాదాలు. వేములవాడ నియోజకవర్గ ప్రజల కోరిక నెరవేర్చిన ప్రభుత్వ వైపు ఆశీర్వాద గారు ఇంకా ముందు ఇంకెన్నెన్నో పనులు చేసుకుంటూ ముందు అడుగేసి నియోజకవర్గ స్థాయి నుంచి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్క నియోజకవర్గాల గల్లీకి ఢిల్లీ దాకా మొత్తం అభివృద్ధి పనులు జరగాలని కోరుతుంటాం. ఇంకా రానున్న రోజులలో ఇంకా అభివృద్ధి జరగాలని మా ప్రభుత్వ వైపు ఆశీర్వాదం కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున మామిడిపల్లి. ఈరోజు మామిడిపల్లి కాంగ్రెస్ గ్రామ శాఖ, యూత్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు సీనన్న గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఉదయాన్నే మా మామిడిపల్లి సీతారామస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేములవాడ వెళ్ళి వారిని కలిసి రావడం జరిగింది. కలిసి శుభాకాంక్షలు తెలియడం జరిగింది. కలిసి శుభాకాంక్షలు చేయడానికి ప్రత్యేకంగా వేములవాడ నుండి సిరికొండ గ్రామాలకు ఏదైతే ఉందో హైవే డబల్ రోడ్డు ఈ మధ్యలో శాంక్షన్ వచ్చిన సందర్భంగా వారికి మేము శుభాకాంక్షలు ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మా వద్ద ఉన్నటువంటి బ్రిడ్జ్ సమస్య కూడా వివరించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా సీనన్న గారికి మరొకసారి శ్రీ రాజరాజేశ్వర స్వామి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి అనుగ్రహంతో మళ్ళీ ముందు కూడా తను ప్రభుత్వం కాకుండానే ముందు కూడా మంత్రిగా మా మామిడిపల్లికి విచ్చేస్తారని మేము ఆశిస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై కాంగ్రెస్.